1565 సంవత్సరంలో ముస్లిం రాజ్యాలన్నీ కలిసి దాడి చేసిన క్రమంలో ఈ స్వామివారి విగ్రహం కూడా చాలా వరకు దెబ్బతింది. ఆ క్రమంలోనే అమ్మవారి మూర్తిని ఇప్పుడు చూడలేకపోతున్నాం. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈ నరసింహస్వామి వారి ఉపాలయాన్ని కూడా నిర్మించారు. ఆర్యకృష్ణ భట్ట అనే ఒక శిల్పి 6 మీటర్ల కన్నా ఎత్తైనటువంటి ఒకే ఒక కొండరాతిని ఇలా స్వామివారి ఒడిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి, వారు కూర్చున్న ఆసనం, ఆ పైన ఉన్నటువంటి ఆదిశేషుడు, వీళ్ళందరూ వచ్చేలాగా ఏకశిలా విగ్రహాన్ని సృజించారు. ఈ స్వామివారి విగ్రహాన్ని సృష్టించినప్పుడు స్వామివారితో పాటు ఒడిలో అమ్మవారు కూడా, లక్ష్మీదేవి కూడా ఉండి స్వామివారిని పొదివి పట్టుకున్నట్టు, అంటే ఈ ఎడమ చేతి కిందుగా స్వామివారి వీపు మీద చేయి వేసినట్లుగా అమ్మవారు కూర్చుని ఉండేవారంట. సో ఈరోజు కూడా మనం ఆ ఎడమ చేతి వరకు చూడొచ్చు ఇప్పుడున్న స్వామివారి విగ్రహం మీద. 1565 సంవత్సరంలో ముస్లిం రాజ్యాలన్నీ కలిసి దాడి చేసిన క్రమంలో ఈ స్వామివారి విగ్రహం కూడా చాలా వరకు దెబ్బతింది. ఆ క్రమంలోనే అమ్మవారి మూర్తిని ఇప్పుడు చూడలేకపోతున్నాం. అంతేకాకుండా ఈ స్వామివారి ముందల శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనం అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. నేను ఈ శాసనాన్ని ఇక్కడికి రాకముందలే చదివాను. సో దానిలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉంది కదా, ఆ జిల్లాలోని గూటి, ఉరవకొండ ఈ 2 ప్రాంతాలకు చెందిన 2 ఊర్లని ఈ స్వామివారి ఆలయ నిర్వహణ కోసం శ్రీకృష్ణదేవరాయలు రాసించినట్టుగా ఉందంట. సో విజయనగర రాజ్యం అంటే కేవలం కర్ణాటకే కాదు, మన ఆంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాలతో ఎంతో అవినాభావ సంబంధం కూడా ఈ రాజ్యానికి ఉండేది.